హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే పాపతో ఎన్ని రోజులు వీలవ్వలేదన్నమాట వీడియోస్ పెట్టడానికి. ఇప్పుడు నుంచి వీడియోస్ కంటిన్యూ చేద్దాము అని చెప్పి అయితే పెడుతున్నాను. సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజైతే కొంచెం హెయిర్కి ఆయిల్ అన్నది పెట్టుకుంటున్నమాట. డెలివరీ అయినాక హెయిర్ అన్నది చాలా లాస్ అయిపోతాం కదా. నాకు అలాగే హెయిర్ అన్నది మా పాపకి 5th మంత్ వచ్చినాక లాస్ అయిందన్నమాట. అసలు 3 మంత్స్లో ఊడుతుంది అంటారా, అంటే పిల్లలు ఓకలు పెట్టినప్పుడు ఊడుతుంది అంటారు కదా. నాకు 5th మంత్స్ వచ్చినాక చాలా అంటే చాలా హెయిర్ అన్నది ఊడిపోయింది. చాలా ఎక్కువ ఊడిపోయింది. అసలు దువ్వని పెట్టి దువ్వాలంటేనే భయం వేసేది, అంత అలా ఊడిపోయింది. అప్పుడు నేను ఇంకా ఊర్లోనే ఉన్నాను కదా. సో ఊర్లో అన్నీ మనకి నేచురల్గా దొరుకుతాయి కదా. సో వాటితో అయితే నేను ఆయిల్ రెడీ చేసుకున్నాను. అదే మా పెద్ద పాపకి అలాగే నేను ఇద్దరం వాడేవాళ్ళము. సో అది రాసినాక హెయిర్ ఫాల్ అన్నది చాలా కంట్రోల్ అయ్యింది. చాలా మంచిగా కూడా ఉంది. అది కొంచెము ఈ సిటీకి తెచ్చుకున్నాను, అదే వాడుతున్నాను. ఇప్పుడు అది కూడా అయిపోయింది. కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ అన్నది హెయిర్ రాలిపోతుందన్నమాట. చాలా బాగా తగ్గింది. మళ్ళీ ఇప్పటి నుంచి హెయిర్ మెయింటెనెన్స్ చేస్తే మంచిగా మళ్ళీ గ్రో అవుతుంది అన్నమాట. నా హెయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది. సో కేర్ తీసుకుంటే బాగా గ్రో అవుతుంది. సో ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు అవన్నీ అవ్వవు కదని చెప్పి అయితే నేను పెద్దగా కేర్ తీసుకోలేదు. మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. డెలివరీ టైంలో నాకు 5th మంత్లో హెయిర్ అన్నది ఊడిపోయింది. తర్వాత నుంచి అయితే మళ్ళీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనము బాలింతగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటాం కదా. చాలా మంచి ఫుడ్ అంటే మనం పచ్చళ్ళు చేసినప్పుడే మనకు మంచి ఫుడ్ అన్నది అందుతుంది అన్నమాట. అన్నీ మంచిగా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో దానివల్ల బాగా నాకు హెయిర్ అన్నది మళ్ళీ గ్రోత్ అయ్యింది. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అన్నది కూడా బాగా తగ్గిపోయింది. అలాగే ఈ ఆయిల్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇంకెప్పుడైనా హెయిర్ ఊడిపోతుంది అన్నప్పుడు మళ్ళీ నేను ఈ ఆయిల్ అన్నది రాసుకుంటాను అనమాట. అది మొత్తము బాటిల్ అంతా అయిపోయింది. ఈసారి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు రెడీ చేసి తెచ్చుకోవాలి. ఇక్కడ చేసుకుందామంటే ఒకటి దొరుకుతుంటే ఒకటి దొరకడం లేదు. ఊర్లో అయితే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఈజీగా చాలా ఒక 2 లీటర్స్ ఆయిల్ మాత్రం రెడీ చేసుకున్నాను నేను. 2 లీటర్స్ కూడా అయిపోయింది. మా పెద్ద పాప ఇద్దరం వాడేసినాము. అంత బాగా పనిచేసింది. మా పెద్ద పాపకు కూడా బాగా చెమటలు పెట్టేసి ఊడిపోతుంటే అప్పుడు రెడీ చేసినాను పాప కోసమని ఒకసారి. అప్పుడు మంచిగా పాపకు కూడా మంచిగా సెట్ అయింది ఈ ఆయిల్. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనం బయట ఏం తీసుకునే అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికైనా ఈ హెయిర్ ఆయిల్ కోసం డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చేయమంటే ఇంకో వీడియోలు అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.